ఏమవుతుందంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటది. అంటే పిల్లలు సరిగ్గా వాళ్ళ పాలు తాగకపోవడం వల్ల, లేదంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది. అలాగే మనకి లేడీస్‌లో బాగా సిజేరియన్ కావచ్చు, లేదంటే కొంతమంది నార్మల్ అయిన పిల్లలు పుట్టిన తర్వాత కొంత బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎముకల సాంద్రత అనేది తగ్గిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ కాల్షియం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇది ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుండె సంకోచాలకు సహాయపడుతుంది. మనం జనరల్‌గా కాల్షియం అనేసరికి మనం ఏమనుకుంటామంటే ఓన్లీ బోన్స్‌కి, జాయింట్స్‌కి సంబంధించి అనుకుంటాము. ఈవెన్ మనం గుండె సంకోచాలకు కూడా కాల్షియం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను ప్రేరేపించడానికి ఈ కాల్షియం అనేది చాలా అంటే చాలా పనిచేస్తుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషల్లీ కాల్షియం సప్లిమెంట్ అనేది వాడడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాడీలో కాల్షియం అనేది శోషించుకోవడానికి మనకి విటమిన్ డి అనేది చాలా అంటే చాలా అవసరం. సో అందుకని మన కాల్షియంలో చూసుకున్నట్లయితే కాల్షియం విత్ విటమిన్ డి3 మనం చూసుకుంటున్నాము. అలాగే మనం ఈరోజు బయట మనం కాల్షియం సప్లిమెంట్స్, కాల్షియం టాబ్లెట్స్ చూస్తున్నాం. అలాగే మన సప్లిమెంట్ గనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా మనకి డెమో ద్వారా తెలుసుకోవచ్చు ఏది మంచిదని. అలాగే ఇక్కడ చూడండి, ఇందాక మనం చిన్న పిల్లల్లో గమనించిన రికెట్స్ వ్యాధి అనేది అంటే ఏంటి కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కాళ్ళు అంటే వాళ్ళకి ఎముకలనేవి వంకర్లు వెళ్ళిపోయి జాయింట్స్ అనేవి అలా అవుతున్నాయి. కానీ ఈవిడ ఏజ్ నాకు తెలిసి ఒక 55, 60 ఉంటుంది. చూడండి ఆవిడ కాళ్ళు ఎందుకు అలా అయిపోయాయంటే కేవలం ఈ కాల్షియం డెఫిషియన్సీ రావటం, అలాగే వాళ్ళు జనరల్‌గా కూడా ఒక టాబ్లెట్ లేదంటే కొన్ని డేస్ వాడడం, మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, తగ్గిపోయిందని చెప్పి దాన్నేంటంటే ఇంకా అంటే ముద్ర పెట్టేసుకోవడం అంట. సివియర్‌గా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారనమాట. సో, అలా మనం చూసుకున్నట్లయితే ఇలా కాల్షియం ప్రాబ్లమ్ రావటం వల్ల మనకి ఇలాంటి నీ పెయిన్ అంటే జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ వీడియో చూడండి. ఓకే లీడర్స్ చూసారు కదండీ! ఇక్కడ మనకి బయట కాల్షియంకి అలాగే మన కాల్షియంకి డిఫరెన్స్. చూసారుగా లీడర్స్ ఇక్కడ మనకొక కెమికల్ అనేది ఉండడం వల్ల మనకి ఈ కలర్‌లో మారిపోతుంది. సో, అదే మన వెస్టేజ్ సప్లిమెంట్ గనుక తీసుకున్నట్లయితే మనం ఏదైతే టర్మరిక్ ఏసామో అది యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్‌లో ఉండడం జరుగుతుంది. సో, ఇలా మనం ఈ డెమో ద్వారా కూడా మనం ఈ డిఫరెన్స్ అనేది కూడా చెప్పొచ్చు. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లూకోసమైన్. సో, గ్లూకోసమైన్ అనేది గ్లూకోసమైన్ గ్లైకాన్స్ నుండి ఏర్పడిన సహజ సమ్మేళనం అన్నమాట. సో, ఇక్కడేంటంటే మనకి మృదులాస్థి మరియు సైనోవియల్ ద్రవాన్ని ఇస్తుంది. అంటే జనరల్‌గా మనకి నేచురల్‌గా మనకి మృదులాస్థి అంటే సైనోవియల్ ఫ్లూయిడ్స్ అనేవి ఫార్మ్ అవ్వడానికి ఈ గ్లూకోసమైన్ అనేది చాలా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇదొక లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. అంటే ఒక 2 బోన్స్ గనక ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మన జాయింట్స్ మధ్యలో మనం లూబ్రికెంట్ యూజ్ చేస్తాం. సో, అలా ఇది నేచురల్‌గా మనకి లూబ్రికెంట్ అనేది ఫార్మ్ చేస్తుంది. అలాగే చూడండి మనకి ఇదొక షాక్ అబ్జార్బర్ పనితీరుకు సహాయపడుతుందనమాట. చూడండి సడెన్‌గా మనం కాలు ఇలా వేస్తాం అంటే బెణికినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఎలాంటి హాని కలగకుండా మనకి గ్లూకోజమైన్ అనేది బాగా పనిచేస్తుందనమాట.
సో అలా ఈ షాక్ అబ్జర్బర్ కింద మనకి గ్లూకోజమైన్ బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న కాండ్రాయిటిన్ అనేది మృదులాస్థిలో ఉండే సహజ సమ్మేళనం. ఇది కీళ్లను అనుసంధానం చేయడానికి, అంటే మనకి ఏవైతే ఎముకలు ఉన్నాయో వాటిని, ఆ జాయింట్స్ ని ఇది అనుసంధానం చేయడానికి ఇందులో కాండ్రాయిటిన్ అనేది బాగా సహాయపడుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మృదులాస్థి విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను నియంత్రిస్తుంది. అంటే చూడండి, మనకి జనరల్ గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటిది క్యాపిలేస్ తగ్గిపోకుండా మనకి ఇది ఎంజైమ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నియంత్రిస్తుంది. అంటే ఇప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ బాడీలో ఎంజైమ్స్ అనేవి ఆ పార్ట్ మీద పనిచేసి వాటిని విచ్ఛిన్నం చేసేస్తుంటాయి. అలా కాకుండా వాటి ఎఫెక్ట్ ని ఇది తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సైనేరియల్ ద్రవాన్ని ఇంకా బాగా ప్రేరేపిస్తుంది అనమాట ఈ గ్లూకోజమైన్ అనేది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది సముద్రపు గవ్వల్లో గ్లూకోజమైన్ అనేది అధిక సాంద్రతలో కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇది సహజంగా మనకి ఎమైనో సమూహాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది మనకి చూసుకున్నట్లయితే ఇందులోని గ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ అనేది కలిపి ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే మనకి ఏదైతే మనం పైన డిస్కస్ చేసామో ఆస్టియోపొరాసిస్ సమస్యల నుంచి మనకి ఇది మనకి అంటే ఆ ప్రాబ్లమ్స్ మనకి తగ్గిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ ఉన్న రోగులు గ్లూకోజమైన్ వాడకూడదు అంటారు. ఎందుకంటే ఇది జనరల్ గానే అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఇది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మనం ఎందుకు వాడకూడదు. తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కూడా దీన్ని మనం అయితే వాడొచ్చు. కానీ బాగా ఎక్కువ ప్రాబ్లం ఉండి షుగర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ గ్లూకోజమైన్ అనేది వాడకూడదు. అలాగే మనం నెక్స్ట్ సప్లిమెంట్ గా చూసుకున్నట్లయితే కొల్లాజెన్ అండి. ఈ కొల్లాజెన్ అనేది కీళ్లలో ఉండే ఒక ప్రోటీన్ అన్నమాట. సో మనకి ఈ ప్రోటీన్ ద్వారా మనం ఈ కీళ్ల సమస్యను అనేది తగ్గించుకోవచ్చు. సో కొల్లాజెన్ అనేది ఏం చేస్తుందంటే మన కీళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే మనకి వయసు పెరిగే కొద్దీ మనకి ఏంటంటే ఒక ఏజ్ వరకు మాత్రమే మన బాడీ అనేది కొల్లాజెన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ ఏజ్ దాటిన తర్వాత కొల్లాజెన్ డిప్లేషన్, అంటే ఆ కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం బయట నుంచి మన బాడీకి కొల్లాజెన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా కొల్లాజెన్ సప్లిమెంట్ మనం వాడుకోవడం ద్వారా మనం కొల్లాజెన్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే మన వెస్టేజ్ కొల్లాజెన్ కనుక తీసుకున్నట్లయితే ఇది రోజ్ హిప్ అలాగే విటమిన్ సి తో కలిపి ఉంటుంది. సో ఇది మనకి ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో ఈ క్యాపిలేజ్ అనేది ఫామ్ అవడానికి ఈ కొల్లాజెన్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అనమాట. ఇక్కడ ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఒక శాచెట్ ని మనం 100 ml వాటర్ లో కలిపి తీసుకున్నట్లయితే మనకి నార్మల్ గా మనకి ఏదైతే క్యాటిలేజ్ ఉందో అది ఫామ్ అవుతుంది. అలాగే చాలా మంది అంటే అది నాన్ వెజ్ ఆ ఫ్లేవర్ వస్తుందని చెప్పి చాలా మంది తాగడానికి ఇష్టపడరు. కానీ మన దాంట్లో వెజ్ కొలాజన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇది ఫ్రూట్ పంచి ఫ్లేవర్ తో ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే ఆ ఫ్లేవర్స్ నాన్ వెజ్ ఫ్లేవర్స్ ని ఇష్టపడరో సో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో దీని మీద ఒక చిన్న వీడియో చూద్దాం. మన శరీరానికి కావలసిన మొత్తం ప్రోటీన్లలో 30% ప్రోటీన్లు కొల్లాజెన్ నుండి వస్తాయి. కొల్లాజెన్ మనం తీసుకునే ఆహారం ద్వారా సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఎముకలు, కండరాలు, అవయవాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. కానీ మన వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ కొల్లాజెన్ వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ తర్వాత తగ్గిపోతుంది. సూర్యకాంతి, కాలుష్యం, పొగ త్రాగుట, షుగర్ ఎక్కువగా తినడం, రిఫైన్డ్ ఫుడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయా? కొల్లాజెన్ సప్లిమెంట్ల యొక్క 5 ఉపయోగాలు. మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మనం కొల్లాజెన్ తీసుకోవడం ద్వారా చర్మం పొడిబారడం తగ్గించవచ్చు అని పరిశోధనలో తేలింది. కొల్లాజెన్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. చర్మం మృదువుగా ఉంచడంలో కొల్లాజెన్ సహాయపడుతుంది. కొల్లాజెన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా స్కిన్ డ్యామేజ్ ను తగ్గించవచ్చు. కొల్లాజెన్ జుట్టు మరియు గోళ్ల ఎదుగుదలకు సహాయపడుతుంది. జుట్టు మరియు గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన మొత్తం శరీరం యొక్క ఆరోగ్యాన్ని తెలిపే గోళ్లను మరింత బలోపేతం చేసి కాంతివంతంగా ఉంచుతుంది. మన ఎముకలను మరియు కండరాలను బలోపేతం చేస్తుంది. మన ఎముకలు ముఖ్యంగా కొల్లాజెన్ ద్వారా తయారు చేయబడతాయి.
కొల్లాజెన్ ద్వారా మనం ఆస్టియోపొరాసిస్ ను కూడా తగ్గించవచ్చు. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. కొల్లాజెన్ కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ కు దారితీస్తుంది. పరిశోధనల ద్వారా కొల్లాజెన్ సప్లిమెంట్ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. ఇది క్రీడాకారులకు బాగా ఉపయోగపడుతుంది. లీడర్స్ మనకి కొల్లాజెన్ వల్ల ఓన్లీ స్కిన్ ఇదే కాకుండా మెయిన్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ అనేది చాలా చాలా ఉంది. సో దాని మీద చాలా రీసెర్చ్ అనేది కూడా చేయడం జరిగింది. సో ఎవరైతే కొల్లాజెన్ తీసుకుంటారో కొల్లాజెన్ సప్లిమెంట్ అనేది సో వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందండి. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనకి బయటవి నేను చెప్పాను ఆల్రెడీ మెడిసిన్ వాడడం ద్వారా రిలీఫ్ వస్తుంది అంతే. దానివల్ల ప్రొడక్షన్ అనేది ఏమీ రాదు. మళ్ళీ ఉత్పత్తి అవ్వడం అనేది ఏది ఉండదు. ఆ పెయిన్ నుంచి కొంతవరకు మనం రిలీఫ్ మాత్రమే తీసుకోవచ్చు. కానీ దాని ప్లేస్ లో మనం కొల్లాజెన్ సప్లిమెంట్ వాడడం ద్వారా మనం దీన్ని ఉత్పత్తి చేసి మనం ఈజీగా మన జాయింట్స్ ని అలాగే మన బోన్ హెల్త్ ని కూడా కాపాడుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సప్లిమెంట్స్ ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనం 100% గ్యారంటీ ఉన్న మన ప్రోడక్ట్స్. సో ఇవి మనం ప్రతి ఒక్కరు కూడా వాడుకుని మంచి హెల్త్ అయితే తీసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. క్లాస్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా సక్సెస్ఫుల్ గా క్లాస్ అనేది కంప్లీట్ చేసాము. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా